ద్రవిడవాద రాజకీయ పార్టీలు డిఎంకే వంటివి తమిళ భాషకి చాలా పెద్ద పీట వేస్తున్నట్టుగా మాట్లాడతాయి. అదేవిధంగా హిందీని బాగా వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడతాయి. తమిళ భాష, తమిళ సంస్కృతి ఈ రకమైనటువంటి పదాలను చాలా విరివిగా వాడతాయి. వాస్తవానికి జస్టిస్ పార్టీ ప్రారంభమైనప్పుడు, ఆ తర్వాత ద్రవిడ వాదం పెరిగినప్పుడు తమిళ భాషను వాళ్ళు పనికిమాలిన భాషగా తిట్టారు. కానీ తరువాత ప్రాంతీయవాదం పెరిగినప్పుడు తమిళ భాషకు వీళ్ళు పెద్దపీట వేస్తున్నట్టుగా నటిస్తూ వచ్చారు. తమిళం అంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా తమిళనాడులో తమిళం పరిస్థితి ఏంటంటే, తమిళనాడులో టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి ఉంది. ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం పరీక్ష నిర్వహిస్తే పరీక్ష రాసినటువంటి వాళ్ళలో 85,000 మంది తమిళ భాష టెస్టులో పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. అంటే వీళ్ళు తమిళ భాష పరీక్షలో 50 మార్కుల్లో 20 మార్కులు తెచ్చుకుంటే పాస్. కానీ ఆ 20 మార్కులు కూడా వీళ్ళు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ద్రవిడవాదం తమిళానికి చేసినటువంటి మేలు.